స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా విద్య చెప్తారో ఇప్పుడు కాలుతున్న మారానికి అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన తప్పనిసరి చేసింది కదా, వాళ్ళు ఏ విధంగా చేస్తారని చెప్పి 1-2 అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తులు తీసుకొని ఏదో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని చెప్పి మొత్తం వ్యవస్థ అంతా నాశనమైనట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? స్పష్టంగా జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు. ది క్యాండిడేట్ షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ ది ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏపీ టెట్ ఆర్ సీటెట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్. ఆ రోజు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సబ్జెక్టు టీచర్లకు ఖచ్చితంగా టెట్ పాస్ కావాల్సి ఉంటుంది, సంబంధిత సబ్జెక్టులో నిష్ణాతులై ఉండాలి, పరీక్ష పాస్ బీఈడి కానీ హెచ్జిటి కానీ పాస్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్ కానీ పీఈటీలకు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పోస్ట్ రిలేటెడ్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సచ్ as ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, కోచెస్, ది requirement of essential qualification like BPED, diploma in coaching, etc. will be temporarily relaxed for appointment under sports quota. The temporary relaxation is intended to strengthen the sports education and training in such institutions by the meritorious sports persons. However, such selected candidates appointed under sports quota shall acquire the required qualification within a period not exceeding 5 years from the date of appointment of such post. Only drill masters గా ఉద్యోగం పొందే వారికి బీపీఈడి కానీ లేకపోతే పీఈడి ట్రైనింగ్ అవసరం లేదు, వారికి రిలాక్సేషన్ ఇస్తున్నాం. వారు అపాయింట్మెంట్ అయిన 5 సంవత్సరాల లోపల సంబంధిత ట్రైనింగ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. డ్రిల్ మాస్టర్ పీఈడీలకు ఈ ఫిజికల్ డైరెక్టర్స్కు టెట్ రాయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా మనం చూసాం, 15-20 సంవత్సరాల క్రితం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉద్యోగార్థులు అందుబాటులో లేనప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి కూడా ఆ పోస్టులు ఇచ్చేసి తర్వాత 4-5 సంవత్సరాలు సమయం ఇచ్చి వారిని ఆ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా అనేక సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ ఉండడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్స్ కానీ హెచ్జిటీల విషయంలో స్పష్టంగా ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. టెట్ పాస్ కావాలి, సంబంధిత సబ్జెక్టులో నిష్ణాతులైన వారికి ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో లేకుంటే వారికి కావాల్సిన వారికో డబ్బులు చేతులు మారి అనవసరమైన అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందని చెప్పడం ఎంతవరకు అన్యాయం? ఇది తప్పేమో చూపించండి. ఇది తప్పు. ఎక్కడైనా సరే మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఫిజికల్ డైరెక్టర్స్ ఉద్యోగాలకు కాకుండా మిగతా స్కూల్ అసిస్టెంట్స్ కానీ హెచ్జిటీలకు ఎక్కడైనా టెట్ పాస్ కాకోకుండా ఉద్యోగం ఇప్పించినట్లు చూపిస్తే మేము రాజీనామా చేసేదానికి కానీ సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులకు సూటిగా సవాల్ చేస్తానా, మీరు ఈ సవాలుకు సిద్ధమైతే రండి, మేము వస్తాం. ఎక్కడ టెట్ పాస్ కాకోకుండా ఉద్యోగాలు ఇచ్చారో చూపించమని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. అలాగే ఇంకోటి మాట్లాడతారు, నిన్న కూనా రవికుమార్ గారు సాఫ్ట్వేర్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన ఉన్నాడు, ఆయన 38 పోస్టులు సాఫ్ట్వేర్కి ఇచ్చారని. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు జూడో ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన ఉండేటప్పుడు 39 ఇచ్చారు. అదేదో బ్యాడ్మింటన్ అంట, దాంట్లో 48 ఇచ్చారు. బ్యాడ్మింటన్ అనేది నువ్వు నేను పుట్టకముందు, ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఆట ఉంది ప్రపంచవ్యాప్తంగా, బ్యాడ్మింటన్. అదో ఏందో ఈ సందర్భంగా ఆ పెద్ద మనుషులకు స్పష్టంగా చెప్తా ఉన్నా, కూనా రవికుమార్ గారు 2026 సంవత్సరం జనవరిలో సాఫ్ట్వేర్ గుండు కొట్టించి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి క్షమాపణ చెప్తాం. అంటే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించాం. కూనా రవికుమార్ గారు 38 మందికి సాఫ్ట్వేర్ సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించినాడా? చూపిస్తారా మీరు? ఒక్క సర్టిఫికేట్ చూపించండి. భరత్ గారు జూడో ప్రెసిడెంట్గా ఉన్నారా? ఒక్కటి చూపించండి, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చెప్తా, మీరిచ్చిన ఉద్యోగాలలో ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలలో సాఫ్ట్వేర్కి సంబంధించి ఎప్పుడిచ్చారు? 2000 ఒక అబ్బాయి ఇంద్రజ 2021లో సాఫ్ట్వేర్ టోర్నమెంట్లో పథకాలు సాధించిన ఉద్యోగం రావడం జరిగింది. ఇంకొక అమ్మాయి యశ్వంత్
2022లో ఇచ్చిన సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అప్పుడు కూన రవికుమార్ గారు అధ్యక్షునిగా ఉన్నాడా? ఇంకా షేక్ హఫీజ్ 2012లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆయన వల్లూరమ్మ 2008లో మీ తండ్రి గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ క్రీడాకారిణిగా పథకాలు సాధించని చెప్పి ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు. ఇంత వాస్తవాలు పెట్టుకొని, ఇంత సత్యాలు పెట్టుకొని, ఇంత మన కళ్ళకు కట్టినట్టు సత్యాలు ఉంటే అవాస్తవాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా మీరు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినారు. మీరేదో చెప్తున్నారు, మొన్న జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు కొంతమందికి ఉద్యోగాలు రాలేదు అని చెప్పి మీరు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఒక ఆయనకి ఇచ్చారు, ఏఎన్ఎం వాడు హెల్త్ సెక్రటరీ, ఒక అమ్మాయికి గుజ్జలపూడి గ్లోరీ వాలీబాల్ ఇచ్చారు. ఏమిచ్చారు? హెచ్జిఎఫ్ అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాలీబాల్ టోర్నమెంట్లో వచ్చిందని చెప్పి మీరు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఏంది ఇది? స్కూల్ గేమ్ ఫెడరేషన్ అంటే 10వ తరగతి లోపల జరుగుతాయి. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి లోపల జరిగితే అట్లటోళ్లకు మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆమెకి ఇచ్చారు, సందీప్, జేఎన్టీయు కాకినాడ ఇంటర్ కాలేజీ క్రికెట్లో పాల్గొన్నాడు ఆయన. ఏది కాకినాడ యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 20, 30, 40 ఉంటే కాలేజీల మధ్య పోటీలు జరిగితే పార్టిసిపేట్ అయిన దానికి, మళ్ళీ విన్నరు రన్నరు లేకుంటే థర్డ్ ప్లేస్ కాదు, పార్టిసిపేట్ అయిన దానికి మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంత అన్యాయంగా ఇచ్చింది మీరు ఉద్యోగాలు. రాజారావు బాల్ బ్యాడ్మింటన్, నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు లేకుంటే మొదటి స్థానం, రెండో స్థానం కాదు, పార్టిసిపేట్ కాలేజీల తరఫున పార్టిసిపేట్ అయిన వాళ్ళకే మీరు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన ఏం ఉద్యోగం ఇచ్చారు? మహిళా పోలీస్ ఇచ్చారు. అనుదివ్య రిప్రజెంటేటివ్ ఫర్ ఆచార్య నాగార్జున గుంటూరు, కాలేజీల మధ్య జరిగిన పోటీలలో పార్టిసిపేట్ అయిన దానికే మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంత అన్యాయంగా మీరు ఉద్యోగాలు ఇచ్చి మీరు మమ్మల్ని మాట్లాడటం జరుగుతూ ఉన్నారు. ఇంకా వెంకటపావని ఏపీ స్టేట్ రూరల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ హెల్డ్ అట్ అనంతపూర్, రెస్లింగ్ అంట. మీరు సర్టిఫికేట్ తయారు చేసి మీరు ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా శరణ్య తేజ యూత్ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది లేదు, ఏం జరిగింది లేదు. అంటే మీరు ఇష్టానుసారంగా మీరు మీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఇవన్నీ ఆ రోజు కానీ చెప్పడం జరిగింది. మీ మాజీ నాయకుడు, మీ గతంలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి గారు, సచివాలయ ఉద్యోగాలన్నీ కూడా మా కార్యకర్తలకు ఇచ్చినాం, ఎమ్మెల్యేల లెటర్లు ఎవరు తీసుకొచ్చింటే వాళ్ళందరూ కూడా అపాయింట్ చేసి చెప్పిన మాట వాస్తవమా కదా? ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసినారు, ఇప్పటికీ వీడియోలు, పత్రికలు ఉన్నాయి. మీరు అన్యాయం చేసి మీ కార్యకర్తలకు మీరు ఇచ్చేసి ఈరోజు అత్యంత పారదర్శకంగా జరిగిన డిఎస్సిని బదనాం చేసే విధంగా మాట్లాడడం ఏ విధంగా సమంజసం? మేము ఇచ్చినాం స్పోర్ట్స్కు, మెరిటోర్ స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఇచ్చాం? సాయిప్రియ పార్టిసిపేటెడ్ ఇన్ 74th సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2021లో బెంగళూరులో జరిగిన పోటీలలో విజేత అయిన ఆమెకి ఇచ్చినాం. కె స్వాతి 41st సీనియర్ ఇంటర్ స్టేట్ లెవెల్ ఆర్చరీ దాంట్లో ఇచ్చినాం. వీరాంజనేయులు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో విజేత అయిన వీరాంజనేయులు గారికి ఇచ్చినాం. సీతారాముడు నేషనల్ గేమ్స్ 2002 హెల్డ్ అట్ హైదరాబాద్ నేషనల్ గేమ్స్. అంటే భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో, భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో పాల్గొన్న వారికి మేము ఉద్యోగాలు ఇస్తే మీరు కాలేజీల మధ్య జరిగిన వాళ్ళకు పథకాలు వచ్చిన వాళ్ళు కాదు, పార్టిసిపేట్ అయిన వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించడం జరుగుతోంది. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం గతంలో కూడా స్పష్టంగా చెప్పాం, 382 మందికి మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తే
ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ సర్టిఫికెట్లు వచ్చాయో అంటే ఆ ముఖ్యమంత్రులు లేకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినాయని నేను చెప్పేది ఆ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో వచ్చిన సర్టిఫికెట్లు అంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో పాల్గొన్న క్రీడాకారులకు వచ్చినది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టే 1994 నుంచి 2004 మధ్యకాలంలో, 2014 నుంచి 2019, 2024 జూన్ నుంచి ఇంతవరకు ఉన్న కాలంలో ఇచ్చిన సర్టిఫికెట్లో వచ్చిన ఉద్యోగాలు పొందిన వారు 142 మంది. కాంగ్రెస్ పార్టీ మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్లు 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన సర్టిఫికెట్లో వచ్చే ఈ ఉద్యోగాలు పొందిన వారు 105 మంది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో మేము దాదాపు 16 సంవత్సరాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో క్రీడాకారులు పొందిన సర్టిఫికెట్లు 142 అయితే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు ఈ డిఎస్సిలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వారు 142 మంది. ఇవన్నీ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినారా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఛానల్ ఉంది, పేపర్ ఉంది, నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే వాస్తవాలు ఎక్కడికి కానీ పోవు. ఇది వాస్తవమా కాదా? మీ దగ్గరగానున్నాయి 382 మందికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంది. మీ వాళ్ళని కూర్చోబెట్టి చెక్ చేయి. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ సర్టిఫికేట్స్ అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు వివిధ దేశాలలో వివిధ రాష్ట్రాల్లో పాల్గొని పథకాలు సాధించారని చెప్పే విషయం బజార్లో ఉంది, బుక్కు పేపర్లు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇది అవాస్తవమా? ఇంత వాస్తవాలు, ఇంత నిఖార్సైన కఠినమైన వాస్తవాలు మీ ముందు ఉంటే ఇంత అవాస్తవాలు ప్రచారం చేస్తానంటే మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావడంలే. ఇంత అన్యాయంగా మళ్ళీ మాట్లాడుతున్నారు. నిన్నామన్నా వాళ్ళ బాధ నిలబోసుకుంటారు. మీరేం చెప్తున్నారు? సిబిఐ విచారణ చేయాలా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిఎస్సిని రద్దు చేస్తాం అని మీరు భయోత్పాతానికి ఈ 16,000 మంది కొత్తగా ఉద్యోగాలు పొందిన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వాళ్ళు బాధతో వాళ్ళందరూ కూడా సమావేశమై మేము ఎక్కడ అన్యాయంగా ఉద్యోగాలు పొందాం, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలము ఒక పూట తిని ఒక పూట తినక మేము చదువుకొని ఈ ఉద్యోగాన్ని సాధించాం. మా తల్లిదండ్రులు కూలీనాలు చేసుకునే వాళ్ళే కనీసం 1,00,000 రూపాయలు కానీ మాకు ఇచ్చే పరిస్థితి లేదు. పుస్తకాలు కొనుక్కోవాలన్నా కూడా మా దగ్గర డబ్బులు లేక లైబ్రరీలలో స్టడీ సర్కిల్లో మా మిత్రుల దగ్గర పుస్తకాలు చదువుకొని మేము ఉద్యోగాలు తెచ్చాం. కనీసం మాకు ఉండడానికి సరైన ఇల్లు కానీ లేని పరిస్థితులలో మమ్మల్ని కించపరుస్తూ మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మీరు ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారని బాధతో వాళ్ళందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీ వైఖరిని, మీరు పెడుతున్న హింసను వారు మాట్లాడుకుంటా అంటే వారిని బెదిరించే కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టారు. పాల్గొనొద్దు, రాజకీయాలతో మీకేం పని అంటున్నారు? మీరు కూడా కొంతమంది 5 మందినో 10 మందినో 20 మందినో తీసుకొని పోయి మీ నాయకుని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించినారు. వాళ్ళకేం సంబంధం రాజకీయాలతో? వాళ్ళకేం సంబంధం? అంటే మీ దగ్గరికి వస్తే రాజకీయాలు కాదు, వాళ్ళంతా వాళ్ళ సమావేశమే, వాళ్ళ ఈతి బాధలు వాళ్ళ గోడు మాట్లాడుకుంటే రాజకీయం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ బెదిరింపులకు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో భయపడే వాళ్ళు ఎవరూ లేరని చెప్తా ఉన్నా. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు కానీ, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు రాసేవాళ్ళు కానీ, నిన్న డిఎస్సికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదో జరుగుతుందనే ఆందోళన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో నిక్కచ్చిగా, నిజాయితీగా 100కు 100% పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఉంటుంది. లోకేష్ బాబు గారు విద్యకు రాజకీయాలకు సంబంధం ఉండకూడదని చెప్పి అనేక రకాలైన సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు గతంలో బొత్స సత్యనారాయణ గారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు లక్షలాది రూపాయలు తీసుకొని టీచర్లను బదిలీ చేసిన విషయం వాస్తవం కాదా? 50 కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఆ రోజు. ఈరోజు లోకేష్ బాబు గారు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొని వచ్చేసి ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలా, విద్యను రాజకీయాలకు దూరంగా పెట్టాలని చెప్పి ఒక నికార్సైన రాజకీయం చేయడం జరుగుతూ ఉంది.
ఈరోజు మీరు యూనివర్సిటీలు నాశనం చేశారు. ఈరోజు యూనివర్సిటీలను స్వయం సమృద్ధి చేసేదానికి బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దడానికి బ్రహ్మాండమైన వైస్ ఛాన్సలర్స్ను రాజకీయాలకు అతీతంగా వేయడం జరిగింది. అక్కడ ఉన్న ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా భయపెట్టాలని, ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతూ ఉందని చెప్పి క్రియేట్ చేసే మీ నాటకాలు ఒక్కటి కూడా నెరవేరవు. మీరు అంత ఆశగాని పెట్టుకోవాల్సిన వల్ల నిరుద్యోగ అభ్యర్థులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఒక సర్వే చేసుకోండి మీ గురించి ఏమనుకుంటున్నారో. 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే ఏ రోజు కూడా ఆరోపణ రాలే. ఆరోపణలు వచ్చింది మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలను సర్వనాశనం చేసి వాళ్ళను అల్లకల్లోలం చేసి పెట్టడం జరిగింది. మీరు చేసిన ఆరోపణలకు ఇందాక మేము సమాధానం చెప్పాం. మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి టెట్ పాస్ గానే వారికి ఇచ్చినారని చూపిస్తే మేము చేసిన ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కూనా రవికుమార్ గారు, భరత్ గారు ఫెడరేషన్లకు అధ్యక్షులుగా ఉండగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఒక్కటి నిరూపించిన మేము ఇంతకుముందు ఏం ఛాలెంజ్ చేసామో దానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారో మీడియా ముందుకు వచ్చి తేల్చి చెప్పాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం.